మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. ఎవరితో లొల్లి పెట్టుకోవద్దు, జాగ్రత్తగా డీల్ చేయండి. నా దృష్టిలో పెళ్ళంటే కిల్లి లాంటిది. ఆకు వక్క సున్నా అన్ని కుదిరితేనే నోరు పండినట్టు జీవితం కూడా పండుతుంది. లేకపోతే నోరులాగే జీవితం కూడా మండుతుంది. అంతే కదమ్మా? నీ అతి జాగ్రత్త తోటి ఎలాంటి చేసుకుంటామో అని భయం వేస్తుంది. మీరేం భయపడక్కర్లేదు, దానికోసం మన్మధుడు వస్తాడు. వెల్కమ్. నేను తెలుసు, లోపల రండి. రా బాబు, కూర్చో. త్వరగా సెటిల్ చేసేయండి, ఇలా ఎంతమందిని తిప్పుకుంటారు? నీకు ఆ ప్రాబ్లం ఉండదు. నీది సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. నీకే మా ఫస్ట్ ప్రిఫరెన్స్. అమ్మాయి నువ్వు చూసుకోవడం, నువ్వు అనుకోవడం, పీపీ పీపీ డుమ్ 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 కోరస్ వాయించుకోవడమే. పిప్పి పిప్పి డుండుమ్మా, నేనేమన్నా పెళ్లి చూపులకే వచ్చాను. మీరా? అవును నేనే. ఇతను నీకు ముందే తెలుసమ్మా? తెలుసు బాబాయ్, ఈయన నాకు పెద్ద ఫ్యాన్. ఇంతకీ మీ పేరు? సార్, నా వివరాలు తనకు చెప్పలేదు. చెప్పాను బాబు, మర్చిపోయి ఉంటుంది. అతని పేరు శరత్తమ్మా. ఓహో, మీరేం చేస్తారు? ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. ఎక్కడా? సార్, కనీసం ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా బాబు, చిరాకు పడిపోకు. టాటా ఇండికామ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడమ్మా. సరే, ఇప్పుడు మొత్తం నేను ఫ్లోలో చెప్పేస్తాను. చెప్పు. సెక్రటేరియట్ గోపాలరావు గారు చెప్పినట్టు టాటా ఇండికామ్ లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నా పేరు శరత్. మన కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేద్దాం. అప్పుడే మీలోని ప్లస్లు మైనస్లు నాకు అర్థమవుతాయి, నాలో ఉన్న ప్లస్లు మైనస్లు మీకు అర్థమవుతాయి. దెన్ విల్ థింక్ ఆఫ్ మ్యారేజ్. ఇదేదో చాలా పెద్ద ప్రాసెస్ లా ఉందండి. హలో, అవునా? నిజమేనా? సరే, నేను చూసుకుంటాను. ఏమైంది బాబాయ్? క్రెడిట్ కార్డు వాళ్ళమ్మా. తీసుకునేంత వరకు స్వీట్ వాయిస్తూ టెంప్ట్ చేస్తారు, తీసుకున్నాక రఫ్ వాయిస్తూ బెదిరిస్తారు. పైగా ఇప్పుడు కొందరు రౌడీ వదలను ఇళ్ల మీదకు తోలుతున్నారంట. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా బాబు? లేదండి. అసలు షరత్ వచ్చినట్టున్నాడు. సార్, వాళ్ళే అనుకుంటా. నన్ను డీల్ చేయమంటారా? అక్కర్లేదు, పర్లేదు, నేను నేను డీల్ మేనేజ్ చేస్తా. నేను మాట్లాడతాను సార్. నన్ను మాట్లాడిన శరత్ గారు వదిలేయండి, ఇవన్నీ మా బాబాయ్కి మామూలే. ఇట్స్ మై రొటీన్. మీరు కూర్చోండి. నువ్వు శరత్ అయితే నాకేంటి, భరత్ అయితే నాకేంటి. సార్, నువ్వెవరో ఎందుకు వచ్చావో నాకు తెలుసు. పని తెలిపో. అదేంటి మీరే రమ్మన్నారు కదా? నేను రమ్మంటే వచ్చావు కదా, ఇప్పుడు పొమ్మంటున్నాను. పోరా. ఏంటి సార్, మర్యాద లేకుండా రా అంటారండి? నేను ఇంతే, మర్యాద అవును. ఏం చెక్కుతావు? ఇక్కడ కాదు, ఈ విషయం నేను సెక్రటరీకి వెళ్ళి తెలుసుకుంటాను. ఒక్క నిమిషం అండి. సెక్రటేరియట్ పేరు చెప్తే షేక్ అయిపోతాను అనుకున్నావా? సెక్రటేరియట్ గోపాల్ నా క్లోజ్ ఫ్రెండ్. మీకు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్ ఏమో, మాకు డైరెక్ట్ గా చుట్టం తెలుసా? అసలు ఏంటి ఆయనతో చెప్పి ఈయన జైల్లో పెట్టిస్తావా? అంతటితో వదలవా? అసలు గోపాలరావు గారు లేరు, గోపాలరావు లేరు, పదవా. మీరు వెళ్ళండి సార్. రా. ఇప్పుడు ఆడ చచ్చిపోతును. ఆ గోపాలరావు గారు పంపించిన పెళ్లి కొడుకు నేనే అని ఆ ముసలాడికి అర్థమయ్యేలా చెప్పాలి మేడం. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఎప్పుడైనా లవ్ చేసావా? చేస్తే పెళ్లి చూపులు ఎందుకు వస్తాం? నేను చేశాను. ఎవరినే? నువ్వు చూడడానికి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేసిందా? నన్ను లవ్ చేస్తే నీతో పెళ్లి చూపులకి ఎందుకు ఒప్పుకుంటుందా? కరెక్టే. దాన్ని నన్ను ఏం చేయమంట? త్యాగం చేయాలి. ఎందుకు చేయాలి? ఎవడ కోసం చేయాలి? నా కోసం. వాళ్ళు చెప్తారు. ఏమంటున్నాడా ఎదవా? వెడ్డింగ్ కార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడకూడదని నాకు చెప్పి పంపించేశాను. థ్యాంక్స్ బాబు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటంటే? మీరు ఇలా రిలేషన్షిప్ ఫిక్స్ అయిపోకండి, మన ట్రావెల్ జస్ట్ బిగినింగ్. నాకు చిన్న డౌట్, మీ ట్రావెల్లో నాతో పాటు ఇంకెవరన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా? నో నో నో, నేను 1 by 1 వెళ్తాను అంతే. అప్పుడే పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సరిపోయిందా? ఎక్కువైపోయిందా? ఎరా, ఇప్పుడు అర్థమైందా? చాలా డీటెయిల్డ్ గా అర్థమైంది సార్. ఏం అర్థమైంది? నేను ఆ పిల్లకి మొగుడవుతాను వస్తే మీరు నాకు మొగుడయ్యారని. భలే పని చేసావరా. పట్ట పంచలాంటి సార్. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీసు ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచె పట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు అన్ని ఒడుచుకుంటూ కూర్చోమంటావా? పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవా ఒక 3rd క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయటం ఏంటండి? కుళ్ళబుడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అది కూడా నువ్వే చెప్పండి సార్. అది భయ్యా
అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు మీరు వాడిని అలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే? వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీన్. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. మాకే పెట్టి మా దందని డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే? నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతాను సార్. కదలకండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఏయ్, క్రియేషన్ ఉన్నను అని ఖాళీ బొమ్మ గీసి చేస్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినాం అనుకో, మళ్ళీ బొమ్మకి ఇస్తారా సార్? లేలే బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి రండి సార్, అవుతావు. చూద్దాం. నన్నేం చూస్తున్నావు బే? గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఎరా, ఊళ్ళో ఉన్న గోల్డ్ అంతా నీ ఒంటి మీద ఉంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టవా? నేను కరెంటు బిల్లే కట్టను, క్రెడిట్ కార్డు బిల్లు కడతానా? ఇదిగో మీరు ఎక్స్ట్రా చేశారంటే ఇంటి మీదకి దౌర్జన్యానికి వచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? రే, గోల్డ్ మొత్తం లాగండి. చూసుకుంటా. ఆపండి. ఎందుకు అలా కొడుతున్నారు? ఆపండి ప్లీజ్, ఆపండి. బిల్లు కట్టకపోతే అలా కొట్టేయడమేనా? సాటి మనిషిని హింసించడం అనాగరికం బాబు. కావాలంటే అతని బిల్లు నేను ఇస్తాను. అతని గోల్డ్ అతనికి ఇచ్చేయండి. నువ్వు గోల్డ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోమ్మా. థ్యాంక్ యూ సార్. శ్రావణి గారు మీరా? శ్రావణి గారు మీరేంటి ఇక్కడ? గుడికి వెళ్తూ మిమ్మల్ని చూసి ఆగాను. అవునా? వాట్ అ కోఇన్సిడెన్స్. నేను కూడా గుడికి వెళ్తూ ఈ గొడవ చూసి ఆగాను. ప్రతి శనివారం నాకు గుడికి వెళ్తాం అలవాటు. పదండి. ఏమైందండి? అక్కడ నా ఫ్యాన్స్ ని కొడుతున్నాడండి. ఆ? మిమ్మల్ని అన్నాను పిలుస్తున్నాడు ఏంటండి? హైదరాబాద్ లో హెల్ప్ కోసం ఎవరైనా అన్నా అని పిలుస్తారు. మీరు ఇక్కడే ఉండండి. కొట్టొద్దు. ఆగండి సార్. సాటి మనిషిని సార్, ఆగండి సార్. అక్కడ ఉదయం చూస్తుంది. సైలెంట్ అయిపోండి, తర్వాత చూసుకుందాం సంగతి. సార్ ఆగండి సార్, ప్లీజ్ సార్. మీరు ఉండండి సార్. వదిలేండి సార్. శ్రావణి గారు మీరా? దెబ్బలేమని తగిలాయా బాబు? కొట్టినప్పుడు తగులుతాయి కదా మేడం. సమయానికి అన్న రాబట్టి సేవ్ అయిపోయాం. నాదేముందయ్యా, టైంకి మేడం చూసి సడన్ బ్రేక్ వేశారు కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ మేడం. మీరేంటండి, వాడు అన్యాయంగా మీ మీద చేయి చేసుకుంటే ఎందుకు కోరుకున్నారు? రాత్రికి వాడే పశ్చాత్తాపడతాడులేండి. అయినా గాంధీ గారు ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఆ పని ఎలాగూ చేయలేం. కనీసం కొట్టినోడిని తిరిగి కొట్టకుండా ఉంటే ఆయన కొంచెం అయినా సాటిస్ఫై అవుతారు. ఒట్టు సీన్ మీద చేస్తావా? 10 lakhs మొత్తం 15 lakhs. ఈ పైసలు తీసుకెళ్లి లోపల పెట్టు. మీ పోరాలు రాత్రంతా వీర గుమ్ములు గుమ్మిరన్నా. మా పోరగాళ్ళకి బాక్సింగ్ ప్రాక్టీస్ ఇంకా ఫినిష్ కాలేదు. ఫినిష్ అయిన తర్వాత ఇడిచి పెడతా. హలో, నేనండి శ్రావణి. హలో శ్రావణ్ గారు చెప్పండి. ఏం లేదు, మీతో మాట్లాడాలనిపించింది. అవునా? ఎక్కడ రమ్మంటారు? ఆఫీస్ వదిలేసి మీరెందుకండి రావటం? మీరు అక్కడే ఉండండి, నేనే మీ ఆఫీస్కి వస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? శ్రావణి వస్తుంది ఇక్కడికా? ఆఫీస్ కి. నీకు ఆఫీస్ ఎక్కడదిరా? అంటే శరత్ గారు ఆఫీసా? ఏ పాప, శరత్ ఎక్కడ? ఏ శరత్? అదే లావుగా దునపోతలా ఉంటాడు. ఆ క్యాబిన్ లో ఉన్నారు. ఎరా, ఏం చేస్తున్నావు? మీరా? ఈ కోట్ తొందరకి. కోట్ ఎందుకండి? ఇవ్వమంటాను ఇవ్వ. సార్ నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు వాడుకుంటాను. సార్ ఏది పడితే నొక్కేకండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్. హాయ్.
ఓయ్ ఆయ్. ప్లీజ్ కమ్. శరత్ ఇతను చెప్పుకొని చూద్దాం. మీ పిఏ. ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వాలన్న సెన్స్ లేదు నీకు? శరత్ ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాటలేవు, మధ్యలో వీడే మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. ఓ పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తున్నాను. అనండి సార్, అనండి. నువ్వెవరు? ఈ సీటుకి సంబంధం ఏంటి? ఈ ఆఫీసులో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనండి సార్. పోనీ ఎగ్జాక్ట్లీ ఎవరి అమ్మాయి? సార్, మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట? మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వినలా. శ్రావణి గారు, మీరేం ఫీల్ అవ్వద్దు, ఆయనకి సంస్కారం లేదు. మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. కల్చర్ లేని నీలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా? ఏంటి మాట కరుస్తుందా? మేనేజ్ లేకుండా? వదిలేయండి. ఏమండి, మీరు ఆవేశపడకండి. ఆయన అంతే, ఫస్ట్ బిహేవియర్. పదని చెప్తాను, పదని. అరే షరత్తు, అడ్డమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాటలు అనిపిస్తావా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేకుండానే వాళ్ళని క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు? నీ చైర్లో ఎందుకు కూర్చున్నారు? కుర్చీలో ఏంటి సార్, నా లైఫ్ లోనే వచ్చి కూర్చున్నాడు. మనకెందుకు ఆయనతోటి? రండి. ఏంటి శరత్ గారు, అతనంత అన్యాయంగా మాట్లాడుతుంటే మీరు సౌమ్యంగా ఉన్నారు. నాకు కూడా గొడవలంటే ఇష్టం లేదు. అలాగని చెప్పి మరీ ఇలాగుంటే ఎలా బ్రతకలని చెప్పండి. తర్వాత ఆయనే పశ్చాత్తాపడతాడండి. మొన్న ఇలాగే వాడెవడో మిమ్మల్ని లాగి పెట్టి కొడితే పశ్చాత్తాపడతాడన్నారు. ఎక్కడ పడ్డాడు? బాబు నన్ను క్షమించు బాబు, నిన్ను నేను కొట్టేందుకు రాత్రంతా నిద్ర పట్టలేదు బాబు. ఇప్పుడు నువ్వు నన్ను క్షమిస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది బాబు. లేలే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పటికైనా నీలో చేంజ్ వచ్చింది, నాకు అంతే చాలు. ఇంకెవరిని కొట్టకే, వెళ్ళు. థ్యాంక్ యూ బాబు. అమ్మ శ్రావణి, మా ఫ్యామిలీ మొత్తం నీ ఫ్యాన్స్ అమ్మా. ఈ బాబు లాంటి మంచి మొగడు దొరకాలమ్మా నీకు. ఉంటానమ్మా. అన్బిలీవబుల్ శరత్ గారు, నిజంగా మీ ఫార్ములా గ్రేట్ అండి. ఇందులో నాదే ఉందండి. గాంధీ గారు సీడ్ వేశారు, నేను సీరియస్ గా ఫాలో అయిపోయాను. అన్నట్టు మీరేదో ట్రావెల్ అన్నారు, అందులో మనం ఎంత దూరం వెళ్ళామో తెలుసుకోవచ్చా? పెళ్లి పందిరి దాకా వచ్చేసాం. ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టిరంట, కోట్లు వచ్చినాయంటానా? మనం కూడా కసంట్ ఎగ్జిబిషన్ పెడదామన్నా, మస్తు పైసలు వస్తే. చోప్, కళల నమ్ముకోకూడదు బే. మీ నమ్ముకు దొబ్దామన్నా కొనడానికి ఎవరు రెడీగా లేరు అక్కడ. కలరింగ్ చేయకుండా ఏంటి ఏదో సోది. నేను చేసినాను మా సాబ్, గీ కొడుకులు చేస్తురు. కాన్సన్ట్రేషన్ చేయకపోతే నువ్వు కూడా ఎదవలాగా తయారవుతావు. ఏయ్, పెద్ద చిన్న లేదురా. నువ్వు చేసిన పని నాకు నచ్చలే. మొన్న పాటల పోటీల్లో గెలిచినప్పుడు గొప్పతనమంతా నీ ఫ్యాన్స్దే అన్నట్టు చెప్పినావు. ఈ అన్న గురించి గింత కూడా చెప్పలే. ఆ క్రెడిట్ నీకిస్తే నేను నీ చెల్లెలన్న సంగతి అందరికీ ఎరికైపోతుంది కదన్నా. సెక్యూరిటీ గ్రౌండ్స్ లో ఎంత దూరం ఆలోచన చేస్తేవి తల్లి. చొత్, నాకెలగలే. నీకెలిగితే ఆశ్చర్యం గానీ ఎలగపోతే ఆశ్చర్యం ఉంది. పిన్నమా బాబు, కాకా, చెల్లెమ్మని మంచిగా చూసుకుంటురా? సొంత బిడ్డ ఎలాగూ లేదు కాబట్టి సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నావురా. అచ్చా, నీ పెయింటింగ్ ప్రాక్టీస్ ఎడదాకొచ్చిందనా? మాసాబ్ ట్రైనింగ్ లా కర్వింగ్స్ కేంచి కలరింగ్ దాకా వచ్చినామా. ఈ స్టేజ్ కి రావడానికి చిన్న పిల్లలకి జస్ట్ 2 weeks పడుతుంది. మీ అన్నయ్యకి 2 ఏళ్ళు పట్టింది. మాసాబ్, మా చెల్లెమ్మ వచ్చింది, నా క్రియేషన్ బంద్ అయింది. ఈ దినంకి నాకు సెలవు ఇప్పిచూరి. చూసినావా మా లోకం తీరేట్లున్నదో. నా దగ్గరికి సెటిల్మెంట్కి వచ్చినప్పుడు నువ్వు దేవుని లెక్క, మా ఇంట్లో పెద్ద కొడుకు లెక్క అంటారు. గదే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవుతా ఒక పిల్లనియర్రా అంటే ఎవ్వడియలే. నువ్వు రౌడీ కొడుకువి అన్నారు. అట్లనే ఏజ్ బారైపోయింది. చలో, నా సంగతి ఇడిసాయి. నీ జీవితం కూడా నా లెక్క కాకూడదని నేను కాక దగ్గర పెట్టినా. మంచోడెవడను కుదిరిండమ్మా.
కుదిరిందన్నా. అరే ఎవరమ్మా అతను? చిన్నప్పటికించి ఎట్ల సింటోడు కావాలని కలలు కన్నానో గట్ల సింటోడు దొరికిండు. పైగా అతను నా ఫ్యాన్. పేరు శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళా డిలే ఎందుకు పిలిపించే పొంగి బజాయించిపిచ్చేద్దాం. వీడిగా గుండాకి సస్తడు. ఏమ్మా హార్ట్ పేషెంటా? లే అన్నా, చాలా పిరికోడు. మన బ్యాక్గ్రౌండ్ ఆయనకి తెలియకుండా జాగ్రత్తగా సెట్ చేసిన, తెలిస్తే జంప్ అవుతాడు. అట్లనా? మ్మ్. మళ్ళా ఎట్లా? నువ్వే ఫికర్ చేయకన్నా, దానికో స్కెచ్ గీసిన. ఏందన్నా పొద్దునే మస్తుగా రెడీ అయిపోతున్నావు ఏడికి? శ్రావణి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానంది, అందుకే. ఓహో. హలో, సిన్ సార్, నేను శరత్నండి. ఏ షరత్? మీరు వాడుకుంటున్న శరత్నండి. నువ్వా? చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. అయిపో పెట్టేకండి సార్. మీరు నా పేరు వాడేసుకుంటున్నారు కదా అని నేను కూడా మీ పేరు వాడాను. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సార్ డబ్బులు. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పలపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టు తెల్లోడాను ఉన్నారా? సార్ మీరు బొట్టు ఇంకెవరు కావాలని తీసుకెళ్ళండి సార్. అవసరం మళ్ళీ వస్తానులే. చాలా హ్యాపీరా. ఇంకా విచ్చలవిడిగా నా పేరు వాడేసుకో. అది ట్రై చేశాను సార్. సార్ డబ్బులు సార్. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టు తెల్లోడా ఉన్నాడు. నువ్వేనా బొట్సేనా? చాలా వెళ్ళలా ఎవడా నువ్వు? ఆబిడ్ సీరియస్ అయ్యిండ్రా. ఏమ్రా నా బావమరిదిని క్రెడిట్ కార్డ్ పైసలు కట్టమని దానికి ఇస్తావే? ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటాయి, మరి అడ్జస్ట్ అయిపో. బాగా చెప్పారండి. చిన్న ఫేవర్ చేయరా? ఏంటో చెప్పు. అబ్బాయి ఏం లేదు, డైలీ పోలీస్ స్టేషన్ కొంచెం సంతకం పెట్టమన్నారు. పెట్టారా? ఏమవుద్ది? మీ సంతకం నేను పెడితే పోలీసులు కేసుకుని మళ్ళీ తోమేస్తారనయా. దానికి నన్నేం చేయమంటారా? అసలు పొడిచిన తమరే అని ఎస్ఐ గారికి ఒక్క మాట చెప్పి సరిపోద్ది. మీకేం రూపాయికి వచ్చలేదు. హలో 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 హలో. ఇప్పుడే బాగానే పడింది కదండి. ఇప్పుడు వినపట్లేదురా, ఏం చేయమంటావు? అంత డైరెక్ట్ చెప్పేసాడండి. వాడుంటే నువ్వు అసలు షరత్ కాదని అమ్మాయికి ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుంది కదన్నా. అయితే అని లేపేద్దాం. చూపే, నేనే టైం చూసుకుని అసలు నిజం చెప్పేస్తాను. సరే అన్న. ఏంద్రావు బడ గమ్మదుగుందిరా పోయి. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి లోపలికి ఎట్లా పోతాం? సార్ లోపలికి దారి ఇటు. తెలుసు గోబే. చల్. రైట్. ఎవరా నువ్వు? అన్నా నువ్వా? ఫసాయించినోలే. తెలివనోళ్ళు చూస్తే పక్కా బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. తెలిసిన వాళ్ళు చూసినా గట్లనే అనుకోవాలమ్మా, లేకుంటే బొక్కలు ఎరుగుతాయి. చుప్, ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి, లేకుంటే ప్లాన్ మొత్తం ఖరాబ్ అవుతుందన్నా. అబ్బాయి చెల్లెమ్మ చెప్పినట్టు చేయర్రా. అవమ్మా శరత్ బాబేడా? ఎవరా మీరు? బండి ఎక్కుతున్నారు బే. బండెనక్కు పోనీ. ఎందుకు పోనే వాళ్ళే? క్వశ్చన్ లేయకు, చెప్పింది చాయ్. ఇంపార్టెంట్ పని మీద వెళ్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? తెలియనట్టు డ్రామాలాడా కింగ్. కింగ్ ఆడేవాడు. బండి పోనీ. యాక్షన్ సినిమాలో లాగా ఈ గన్లేంటి సుమోలేంటి? నన్ను వదిలేంట్రా బాబు, అక్కడ పాప వెయిటింగ్. ఎక్కువ మాట్లాడు. అట్టే అన్నా.
మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో బొట్టు సీను అని మనకు పేరుంది, దానికో ఇమేజ్ ఉంది. మధ్యలో ఈ కింగ్ ఎవడు? ఏందమ్మా ఇంకా రాలే? ఈ ట్రాఫిక్లో ఏమంతోటన్నా లొల్లి పెట్టుకుండా అయింది. లొల్ల శరత్కి లొల్లంటే మస్తు భయం. నీకో సంగతి తెలుసా? శరత్ నెత్తురు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అరే పాపమమ్మా. రాంగ్ నంబర్ కి ఫోన్ చేస్తే జస్ట్ కాల్ వేస్ట్ అవుతుంది. రాంగ్ పర్సన్ పట్టుకుని డిస్టర్బ్ చేస్తే వేస్టేజ్ ఇలా ఉంటది. ఏడికి పోయిండు? ఇంకా రాలే. హాయ్. ఏంటి ఇంత లేట్? అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. అన్నయ్య? నాకు అన్నయ్య తప్ప ఇంకెవ్వరు లేరు. ఆడపిల్లనని మా బాబాయ్ ఇంట్లో ఉంచి చదివించాడు. మీ అన్నయ్య ఏం చేస్తుంటారు? హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఓ, రా పరిచయం చేస్తాను. అన్నయ్య, అన్నయ్య, దిస్ ఇస్ శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. శరత్, దిస్ ఇస్ మై బ్రదర్ జ్ఞానేశ్వర్, హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్. ఎంత షాక్ ఇచ్చిందిరా! యాక్టింగ్ చూసి మినీ మదర్ తెరిసా అనుకున్నాను. కింగ్ సైజ్ పోలందేవిరా బాబు. అది సరే అన్న, అక్కడి నుంచి ఎలా బయటపడ్డావు? చెప్తా. అన్నయ్య, దిస్ ఇస్ శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. శరత్ ఇస్ మై బ్రదర్ జ్ఞానేశ్వర్, హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. హలో, హౌ యు డూయింగ్? ఏమ్రా బొట్టు సీను, శరత్ భరత్ అని నా చెల్లెలతోనే హుషారు చేస్తున్నావులే. ఎవరి నుండి? వెనకేం చూస్తున్నావు బే? నన్నా? నిన్నేరా బొట్టు సీను. అన్నయ్య, ఏంటిది? అతని పేరు బొట్టు సీను కాదు, శరత్. వీడు శరత్ కాదు, బొట్టు సీను అని గీంతోటే చెప్పిస్తా చూడు. శరత్! శరత్! అరే 10% కమిషన్ కి నా తాన పనిచేసాడు బొట్టు సీన్ గాని పట్టుకొని శరత్ శరత్ అంటవేందమ్మా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? ఇతను మన బాబాయ్ ఫ్రెండ్, సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. వాళ్ళ ఆఫీస్ కి పోయి 100 టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తే గన్ చూపించి మొత్తం ఖరాబ్ చేసినాం. నేను నీ చెల్లెలని తెలిస్తే ఎడ్యుకేటెడ్ ఎవరో నన్ను పెళ్లి చేసుకోనికి ముందుకు రారని బాబాయ్ ఇంట్లో ఉండి నాకు రౌడీలంటే అలర్జీ అని ఈ అమాయకుడిని నమ్మించి సెట్ చేసిన మొత్తం జడగొట్టినావు. ఇంత రౌడీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని సింగర్ లా కలరిచ్చావు అనమాట. ఆ బేగ్ గాని ముఖానికి నీళ్లు కొట్టి లేపుర్రా బై. శరత్, ఆర్ యు ఓకే? పట్టుకోబే. అన్న ఏదో హార్డ్వేర్ బిజినెస్ అన్నావు, ఆ గన్ ఏంటి? బొట్సీన్ ఎవరో? వాడు పెద్ద గూండా. అచ్చం నీళ్ళకనే ఉంటాడు బాబు. మరి ఆ గన్ ఏంటి? అంటే అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, వాడి నుంచి అన్నయ్యకి థ్రెట్ ఉంది, అందుకే ఆత్మరక్షణ కోసం ఆ గన్. ఈ గన్స్ ఏంటో థ్రెట్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం ఫికర్ చేయకు, నాకు అర్జెంట్ గా హార్డ్వేర్ బిజినెస్ మీటింగ్ ఉన్నది, మీరు లంచ్ చేయరు. నడువుర్రా.